ఇళ్లు వాహనాలు కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించింది ఆర్బీఐ. మరోసారి అందరూ ఊహించినట్టుగానే వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేట్ 25 బేసిస్ పాయింట్స్ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో వడ్డీ రేటు 5.5% నుంచి 5.25%కి తగ్గింది. రెపో రేటు తగ్గించడంతో రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఫలితంగా ఇప్పటికే ఈఎంఐ చెల్లిస్తున్న వారికి ఈఎంఐల భారం తగ్గనుంది. చాలామంది బ్యాంకు నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటారు. తమ ఆర్థిక అవసరాల కోసం వారికి అవసరమైన హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు శుభవార్త చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీలో రెపో రేటు తగ్గించింది. ఈ నిర్ణయంతో గృహ రుణాలు, ఆటో రుణాల ఈఎంఐ తగ్గుతుంది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కాస్త ఊరట కలిగినట్లయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను తగ్గించినప్పుడు బ్యాంకులు ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీతో నిధులు అప్పుగా పొందగలుగుతాయి. దీని ఫలితంగా వారు ప్రజలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. అందువల్ల హోమ్ లోన్లు, కార్ లోన్లు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాల వంటి వాటి ఈఎంఐలు తగ్గుతాయి. రుణాల ఖర్చు తగ్గడంతో ప్రజలు ఖర్చులను పెంచడానికి, కొత్త వస్తువులు కొనడానికి, ఇళ్లు నిర్మించడానికి, వాహనాలు కొనే అవకాశం కూడా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును 0.25% తగ్గించింది. ఆ తర్వాత ప్రస్తుత రెపో రేటును 5.25%కి తగ్గించింది. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రభుత్వ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్కి సంబంధించిన వడ్డీ రేటును 0.25% తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ రుణాలు, కార్ రుణాలు, విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు హోమ్ లోన్ 7.1%కి, కార్ లోన్ 7.45%కి అందజేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25%కి చేర్చడంతో దేశంలో ద్రవ్యోల్బణం తగ్గడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ రంగాలకు చెందిన స్టాక్స్ భారీగా పుంజుకున్నాయి. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధంగా ఈ చర్యలు ఉన్నాయని తెలిపారు. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి పడిపోవడం, వృద్ధి రేటు పెరగడంతో రేట్ల కోత చేపట్టినట్లు మల్హోత్రా స్పష్టం చేశారు. వడ్డీ రేట్లను తగ్గించడంతో గృహ వాహన రుణగ్రహీతలకు మరింత ఉపశమనం లభించినట్లయింది. అయితే ఆర్బీఐ కొత్త వడ్డీ రేట్ల వల్ల ఇప్పటికే వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఒకసారి ఎఫ్డి బుక్ చేసిన తర్వాత దాని వడ్డీ రేటు ఆ మొత్తం కాలానికి లాక్ చేయబడుతుంది. రెపో రేటు కోత కేవలం కొత్త డిపాజిట్లు లేదా పునరుద్ధరణలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు ఆర్బీఐ నుంచి తక్కువ ఖర్చుతో అప్పు తీసుకోవచ్చు. అందువల్ల బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఎఫ్డి రేట్లను 10 నుంచి 25 బీపీఎస్ వరకు తగ్గిస్తుంది. 3 నుంచి 12 నెలల మధ్య ఉండే స్వల్పకాలిక ఎఫ్డీలు పాలసీ మార్పులకు త్వరగా స్పందిస్తాయి. ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన 1,00,000 కోట్ల బాండ్ల కొనుగోలు, అలాగే $5 బిలియన్ ఫారెక్స్ స్వాప్ వంటి చర్యల కారణంగా ఈ షార్ట్ టర్మ్ ఎఫ్డి రేట్లను త్వరగా తగ్గించే అవకాశం ఉంది. అంతేకాదు రెపో రేటు కోతతో ఎఫ్డీలపై రాబడి ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ రిటర్న్స్ ఆశించే వాళ్ళు ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేయడం సరైంది కాదంటున్నారు నిపుణులు. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచిస్తూ ఉన్నారు.